సార్ సినిమా మన ఊరి రామాయణం తీసిండ్రు, ఆడనేమో లోగో కాడ పిఎన్ పెట్టి మీద రావణాసుని పెట్టిండ్రు, మీరేమో రాముడు అక్కడ సీత. హనుమంతుడు ఎవరు సార్ ఇంతకు? హనుమంతుడు ఉన్నాడు లోపల, ఉన్నాడా? అందరిలో కూడా ఉన్నాడు హనుమంతుడు. తోకలా కొన్నిసార్లు ఏంటో ఆ తోకలేదురా నీకు అన్నావు రండ్రా మనల్ని. అవునవును, మనలోనే ఉన్నారు అందరూ. అచ్చా, ఈ వేదాంతం ఎప్పటి నుంచి వచ్చిన? చాలా రోజుల నుంచి ఉందా, ఈ మధ్య వచ్చింది? ఇది వేదాంతం కాదు, నిజ జీవితం. మనకి తెలియదు కాబట్టి దాన్ని వేదాంతం అంటాం. వేదాంతం ఏమి ఉండవు, నిజాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఏ చాలా వేదాంతం మాట్లాడతాడా అంటాడు, అంతే అంతే. ఆ లోగో ఏంటి సార్ మీ ప్రకాష్ రాజ్ మీద అది వాళ్ళ ఏమవుతుందంటే రావణాసుడు అంటే ఈ కథలో ఒక చిన్న ఎక్కడో రావణాసుడు ఉండాలని పెట్టాను, కానీ ఆ లోగో మీదే పెట్టాలని కాదు. డిజైనర్స్ కొన్నిసార్లు అక్కడ పెడతారు, కొన్నిసార్లు నా తల మీద పెడతారు, కొన్నిసార్లు టైటిల్ మీద పెడతారు. ఆ రావణాసుడు తిరుగుతూ ఉంటాడు అట్టిట్టు, అందరూ అందులో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడని. అంటే వేరే సినిమాలు మీరు తీసిన కదా సార్, డైరెక్షన్ ప్రొడ్యూసర్, దాంట్లో కూడా దట్ ఈస్ దేర్? లేదు, అప్పుడు ఈ ప్రకాష్ రాజ్ డ్యూయట్ మూవీస్ అనే కంపెనీతో తీసేవాడిని. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ అని చేసాము. ఈ డిజైన్ చేసిన వాళ్ళేమో మీరు ఇండియా మొత్తం ఉన్నారు కదా, హిందీ ప్రాలా కూడా కనపడని, పీలా కూడా కనపడని ఒక దేశానికి సంబంధించిన నటులు మీరు మీ సంస్థ అలా అవ్వాలని తను ఆశీర్వదిస్తూ, తన కోరుతూ, తన ఆశతో చేసింది. చూడ్డానికి బాగానే ఉంది, పెట్టేసుకున్నాను.